నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్యారంటీ పథకాల అమలుపై అపోహలు వద్దు, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు. బాలానగర్ ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ ఆధ్వర్యంలో జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విలేకరులు. కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీలు పథకం అమలులో. గురువారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఎల్లాపూర్, మెదక్ పట్టణంలోని ఔరంగాబాద్ గ్రామ సభలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావులతో కలిసి ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన గ్రామ సభలో ముందస్తుగా ప్రజాపాలన కార్యక్రమం ఉద్దేశం వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు పంపిన సందేశాన్ని సంబంధిత అధికారులు చదివి వినిపించారు. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి 6 గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల పథకాల కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, గ్రామంలోని ప్రతి కుటుంబం వారి కుటుంబ పరిధిలో రావాల్సిన పథకాలకు దరఖాస్తులను ప్రజాపాలన కార్యక్రమంలో సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ ఖచ్చితంగా ప్రతి అర్హులైన వారికి పథకాలు అందిస్తామని, గ్రామ సభల ద్వారా నిజమైన అర్హులను ఎంపిక చేయడమే ప్రజాపాలన ఉద్దేశమన్నారు. మీ కుటుంబంలో వ్యక్తిగా, మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉంటూ మీ కష్టాల్లో పాలు పంచుకుంటామన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే ఉంటాయని, ప్రజల అభివృద్ధిలో ఎలాంటి రాజకీయ పందా అవసరం లేదన్నారు. అందరూ కలిసికట్టుగా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలన్నారు. గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన సభలో దరఖాస్తులు సమర్పించలేని వారు జనవరి 6 వరకు తమ దరఖాస్తులను పంచాయతీ కార్యాలయంలో అందజేయాలని, గ్రామంలోని అర్హత గల ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే సూచించారు. రోజు అక్కడ కౌంటర్స్ ఓపెన్ అయ్యి అక్కడ కూడా మీరు అప్లికేషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైతే గ్రామ సభ లాస్ట్ డే ఉంది, లాస్ట్ డే చాలా పెద్ద అక్కడ కుటుంబం చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ హడావిడి అవుతాయి. సో అందుకే రేపటి నుంచి పెద్ద గ్రామ పంచాయతీ ఉన్నా కూడా, పెద్ద వార్డు ఉన్నా కూడా రేపటి నుంచి మీరు అక్కడ గ్రామ పంచాయత్ ఆఫీస్ కి వెళ్ళి పంచాయత్ సెక్రటరీ గానీ, అంగన్వాడీ టీచర్ గానీ, ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా అప్లికేషన్స్ ఇవ్వచ్చు. సేమ్ మున్సిపాలిటీస్ లో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సుమారుగా అంటే రేపటి నుంచి చూసుకుంటే 7 రోజులు, ఈ రోజు నుంచి చూసుకుంటే 8 రోజులు ఎప్పుడైనా మీరు అప్లికేషన్స్ అక్కడ కౌంటర్స్ లో ఇవ్వచ్చు. గ్రామ సభ అంటే ఇక్కడ గ్రామ సభ సంబంధించిన మనం మీకు గవర్నమెంట్ ఏం ఆలోచన ఉంది, గవర్నమెంట్ ఏం ఉన్నాయో వాటి సంబంధించిన మనం అప్లికేషన్స్ మీ అందరితో తీసుకుంటున్నాము. సో అయితే అప్లికేషన్స్ మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామంటే అడ్వాన్స్ గా ఇవ్వాలి, అంటే మీ అందరికి ముందే చేరాలి. సో నిన్న ప్రింట్ అన్ని అప్లికేషన్స్ ప్రింట్ అయినాయి. నిన్న నైట్ వరకు కూడా అన్ని ఎంపీడీఓసి కానీ, ఎంఆర్ఓసి కానీ, పంచాయత్ సెక్రటరీస్ కానీ, మున్సిపల్ కమిషనర్స్ కానీ వారందరికీ కూడా చేయడం జరిగింది. సో నాకు తెలిసిన వరకు ఈ గ్రామంలో అందరి దగ్గర అప్లికేషన్స్ అంటే అన్ని కుటుంబాల్లో మనం ఒకటి ఇంపార్టెంట్ ఏముంది అంటే దీంట్లో కుటుంబం ఒక యూనిట్ ఉంది. కుటుంబం అంటే ఏ కుటుంబంకి రేషన్ కార్డు ఉందో ఒక రేషన్ కార్డు అంటే ఒక కుటుంబం, ఆ ఒక కుటుంబం ఒక యూనిట్ తీసుకొని కుటుంబం నుంచి ఒక అప్లికేషన్ తీసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు పాపన్నపేట మండల్ ఎల్లాపూర్ గ్రామంలో మన ప్రజాపాలన కార్యక్రమం ఈ రోజు స్టార్ట్ అవుతున్నాయి. దీంట్లో ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథి వచ్చిన గౌరవ స్థానిక ఎమ్మెల్యే గౌరవ డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారికి, ఇక్కడ స్థానిక అధ్యక్షుడు బాలానగర్ ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ ఆధ్వర్యంలో జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం పాల్గొన్న జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా 31వ తేదీ రాత్రి 8 గంటల నుండి జనవరి 1వ తేదీ ఉదయం వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 4, మల్లంపేట, షంబీపూర్ ఎగ్జిట్ 5 దుండిగల్ మూసివేస్తున్నామని బాలానగర్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు సామాజిక బాధ్యత వహిస్తే రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని బాలానగర్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు. శుక్రవారం జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు, వాహనదారులు రోడ్లపైకి వచ్చేటప్పుడు సామాజిక బాధ్యత పాటించాలని, అలాగే నూతన సంవత్సర వేడుకల్లో యువత మద్యం సేవించి వాహనాలను నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఒకవేళ మద్యం సేవించి హెల్మెట్ లేకుండా, నియమ నిబంధనలు పాటించకుండా వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే రేపు 31 డిసెంబర్ రోజు కొన్ని ట్రాఫిక్ సంబంధించిన కొన్ని సూచనలకు బాలనగర్ ట్రాఫిక్ డివిజన్ పరిధి సైబరాబాద్ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయనగా మెయిన్గా 31 నైట్ 10 గంటల నుంచి మార్నింగ్ 5 గంటల వరకు ఓఆర్ఆర్ మూసివేయడం జరుగుతుంది. ఎక్సెప్ట్ విమానాశ్రయానికి పోయే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా అనుమతి లేదు. మన ఏరియాకు వచ్చినట్టయితే దుందిగల్ ఎగ్జిట్ 5 దగ్గర, అదేవిధంగా 4A మల్లంపేట్ షంబీపూర్ దగ్గర కొత్తగా ఎగ్జిట్ అయింది. అక్కడ బ్యారికేడ్లతోన కంప్లీట్ మూసివేయబడుతుంది. ప్రజలంతా దాన్ని గమనించాలి. అదేవిధంగా అన్ని రోడ్లలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి, అదేవిధంగా బాలనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని రోడ్లలో ఒక 12 బృందాలుగా మా టీంలు విడిపోయి సాయంత్రం 8 గంటల నుంచి మార్నింగ్ 5 గంటల వరకు వివిధ చోట్ల అన్ని కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించబడుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎవరైనా పట్టుబడినట్లయితే వాళ్ళందరినీ కూడా కంపల్సరీ జైలుకి వెళ్ళే ఒక ప్రణాళికతోన మేజిస్ట్రేట్ల దగ్గరికి కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ గతంలో అయితే ఫైన్లు అవన్నీ ఉంటుండే, కాబట్టి ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆ రోజు పట్టుబడి అమూల్యమైన జీవితాలు వాళ్ళవి కోల్పోకుండా అదేవిధంగా ఇతరులకు కూడా ఇబ్బంది కలగ ఉద్దేశంతోన ఉన్నతాధికారుల సూచనల మేరకు పక్కడబందీగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం. పట్టుబడితే వాళ్ళందరికీ కూడా జైలు పంపే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్ లేకుండా ర్యాష్ డ్రైవింగు, ట్రిపుల్ డ్రైవింగు, ర్యాష్ డ్రైవింగు అవి కూడా ఎవరైతే వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేకపోతే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని మెయిన్ రోడ్ల పొంటి సీసీ కెమెరాలు కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఒకవేళ దొరకకుండా ఎవరన్నా మేము తప్పించకపోతాం అనే భ్రమ లేకుండా సీసీ కెమెరాల ద్వారా కూడా ఐడెంటిఫై చేసి వారిపై తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఈ గాజుల రామవరం టీ జంక్షను అంటే షాపూర్ నగర్ దగ్గర, గాజుల రామవరం విలేజు, గండి మైసమ్మ, గాగిల్లాపూర్, సూరారం ఈ జంక్షన్లల్లో 8 పాయింట్లుగా ఈ పోలీస్ స్టేషన్ డివిజన్ పరిధిలో 8 పాయింట్లు మనం ఫిక్సర్ చేసినాం. ఆ 8 పాయింట్లలో కూడా అన్ని రూట్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం. అదేవిధంగా బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూసాపేట దగ్గర, సనత్ నగర్ రోడ్ దగ్గర, ఫతేనగర్ బ్రిడ్జి రోడ్లో, మా బాలానగర్ నుంచి మన ఎక్కడ బోయిన్పల్లి పోయే రోడ్లో, గూడ్ షెడ్ రోడ్లో ఈ రోడ్లు అన్నింటిలో కూడా 6 బృందాలు, మొత్తం ఇవి ఇక్కడ 8 అక్కడ 6 మొత్తం 14 బృందాలుగా టోటల్గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబడుతుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటలు కంటిన్యూగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి వెళ్ళని విజ్ఞప్తి. అదేవిధంగా రోడ్లపైన కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. గురువారం అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ వేడుకల కార్యక్రమంలో మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు మల్లేష్ గౌడ్, పోచయ్య, వరదారెడ్డి, రామకృష్ణుడు, నవీన్ యాదవ్, పంజాగరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా
జాతీయ ఆయుర్వేద దినోత్సవం 138వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మండలం మేడ్చల్ మున్సిపల్లోనే జరుపుకోవడం జరిగింది. ఈ శుభ సందర్భంగా మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 6 గ్యారెంటీలు గిట్ట ఈరోజు 28వ తారీఖు రోజు కాంగ్రెస్ ఆయుర్వేద దినోత్సవంగా సందర్భంగా మేము ఈరోజు ప్రజల వద్దకు పాలన అనేది మేము గడిల పాలన చెదరగొట్టి ప్రజల వద్దకు అధికారులను తీసుకొచ్చి ప్రతి వార్డులో కానీ ప్రతి విలేజ్లో కానీ ప్రజల వద్దకు వెళ్ళి అధికారులను అందరినీ మోటివేట్ చేసి మా దగ్గరికి ప్రజలను తీసుకొచ్చి మేము సందర్భంగా 6 గ్యారెంటీలు అందరినీ పూర్తి చేస్తామని మా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మాజీ PJR మాజీ మంత్రివర్యులైనటువంటి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘన నివాళులు అర్పించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్, ప్రసూనా నగర్, కుత్బుల్లాపూర్ దుర్గా ఎస్టేట్, కమ్యూనిటీ హాల్ తదితర ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీలు పథకం అమలును ఈ రోజు నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న జీడిమెట్ల నోడల్ అధికారి మంజులలత, విజయ్ కిషోర్, GHMC ఎలక్ట్రిసిటీ అధికారులు ప్రాంతాలతో దరఖాస్తులు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలలో దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని దరఖాస్తులను అందజేశారు. ఫిలప్ చేయించి తీసుకుంటున్నారు. ఇక్కడ ఎవరు అత్యంత ఘనంగా ఎల్లమ్మ పూజ కార్యక్రమాలు నిర్వహించిన మల్లోజా రవీంద్రచారి. అత్యంత ఘనంగా ఎల్లమ్మ పూజ కార్యక్రమాలను బీఆర్ఎస్ నాయకుడు మల్లోజా రవీంద్రచారి రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గల రోషన్ దౌలా బస్తీలో నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీలో ప్రజలు ప్రతి ఒక్కరూ పూజకు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృప కటాక్షాలు పొందారు. అలాగే మల్లోజా రవి నేతృత్వంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. పైసలు లేకపోతే కమ్మలు, దిమ్మలు, పంట గొలుసులు, పెద్ద గొలుసులు, వార్సు లేని ప్లాట్లు, నియాసెట్ ఉండాలి కానీ గుమ్మిల బియ్యం గుమ్మిలు ఉండాలి, వచ్చిన చుట్టాల కార్పు ఉండాలంటాం. బియ్యం వేయాలి. వాళ్ళు వయ్యరు అమ్మ వాళ్ళు వయ్యరు, అమ్మవారు ఇళ్ళ మాకు బియ్యం వయ్యరే, బియ్యం వయ్యరు అమ్మ బియ్యం వయ్యరు, కొమ్మరెల్లి వాళ్ళ అన్న వల్ల ఇక్కడ వినండి కట్నం అక్కడ వింటని పేరు దేవాన నేతలంట దేశపాండితులంట రాజా కదా. బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన AICC ప్రధాన కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్ దంపతులు. ఘన స్వాగతం పలికిన అనంతరం ఎమ్మెల్యే ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించిన AICC ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్. ప్రతి దంపతులు శాలువాతో సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించిన ఆలయ అర్చకులు, వేద పండితులు. महान शिवाय महाशांताय महापद्माय हरिप्रिया महात्मा महासंपदिता
ओम प्रणो देवी सरस्वती वाजे निर्वाजनेमति तेनामवित्तलेमसु जानोदय कसे सुनवामयोगमनादि यदोदितः दिवेदः सनःपणचदिर्गाणि विश्वानादे वसिन्दन्दिता तिग्निं कर्ममहं प्रवद्ये सुतरजितनदे नमः अग्ने संवारयामद्यो क्लां तस्यवेदुर्गादो सनःपणशतदि दुर्गाणि विश्वाक्षामद्देवो दिदिनादि तत्नो शिखवेद्योद्वये सदा सहोदानव्य सदस्येकमायजस्व नागत्यमक्ष ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ రాములు నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ ఆరోపించారు. ప్రజాపాలన పట్ల కమిషనర్ రాములు తీరుపై కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వ ఏర్పాటు తరువాత అభయహస్తం పేరుతో 6 గ్యారెంటీలను నెల రోజుల్లో పేదలకు అందించాలనే ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిందని, కానీ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో కమిషనర్ రాములు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు సరైన అవగాహన సమాచారం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ పథకాల పట్ల ఎలాంటి డప్పు చాటింపు, మైక్ అనౌన్స్మెంట్ చెప్పకుండా తూతు మంత్రంగా కార్యక్రమం చేపట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని నీరుగార్చే విధంగా వివరిస్తున్న కమిషనర్ తీరుపై జిల్లా కలెక్టర్ స్పందించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ పాలన భ్రమలోనే కమిషనర్ ఉన్నారని కౌన్సిలర్ ఎద్దేవా చేశారు. అధికారులు మీ బాధ్యత, నా బాధ్యత కాదు. అది మీ బాధ్యత, అది మీ బాధ్యత, అది అధికారులు మీ బాధ్యత. ఏం మాట వింటాడు? ఇదా నైట్ కూడా కౌంటర్ పెట్టి పెడతావా? నైట్ కూడా పెడతావా? నైట్ కూడా పెడతావా? నిన్న మీటింగ్ లో మాట్లాడి మార్చుకున్నారు. ఇక్కడ మార్చుకున్నది కాదు, ఎప్పుడైనా క్రమసభ నువ్వు అడగావా? ఎప్పుడు పెడతా ఎడ పెడతారని కాడ ఎదురుగా పెట్టుకుంటారు. రోడ్ మీద క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పిన నేను. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటే కూడా పక్క పంపించుకుంటుంది కదా. ఇది పంపిస్తే రాలేరని ఓమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పి ఎంతమంది పంపించలేదు చెప్పు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదవారికి కూడా అందరు కూడా చేతనివ్వాలి, వాళ్ళందరూ కూడా ఆసరా ఉండాలి, వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాలు అందాలన్న ఒక ఉద్దేశంతో 6 పథకాలు ఏవైతే మనం తీసుకొచ్చినామో అవన్నీ కూడా అధికారంలో రాగానే చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నెల లోపలనే ఇవన్నీ పథకాలు కూడా జనాలకు అందాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమము చేయడం జరిగింది. కానీ మన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో చూస్తే మా కమిషనర్ గారు ఈ పథకాలన్నీ కూడా జనాలకు చేరవేయడమే కాకుండా చేరాలనే ఉద్దేశం లేకుండా ఆయన దురుద్దేశంతో ఈ ప్రోగ్రాన్ని నీరుగార్చే విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి మన కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ పథకాలన్నీ కూడా జనాలలో తీసుకెళ్లి ప్రచారం చేసి టామ్ నిర్వహించి డప్పు సప్పుడు వేయించి ఈ మైకు ద్వారా అనౌన్స్మెంట్ చేయించి ఇవన్నీ 6 పథకాల గురించి కూడా మహాలక్ష్మి, గృహజ్యోతి, ఆసరా, అదేవిధంగా చేయూత, ఇంద్రమైన్లు ఇవన్నీ కూడా జనాలకు అందే విధంగా ప్రచారం నిర్వహించినటువంటి మన కమిషనర్ గారు ప్రచారం నిర్వహించకుండా టామ్ వేయకుండా అదేవిధంగా మైకులో అనౌన్స్మెంట్ చేయకుండా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఈ ప్రోగ్రాం కూడా మనకు జనాలకు అర్థమయ్యే విధంగా రోడ్డు కనిపించే విధంగా ఉండాలి. కానీ ఈరోజు చూస్తే కమిషనర్ గారు ఈ టెంటును ఏదో గల్లీలు వేసేసి జనాలకు కనిపించకుండా ఈరోజు ఫస్ట్ డే అన్ని వాళ్ళ జనాలు పెద్ద ఎత్తున వస్తే ఇక్కడ మాత్రం 9 అప్లికేషన్లే ఫిలప్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా జనాలకు వెళ్ళొద్దు అన్న ఉద్దేశంతో మన కమిషనర్ వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఆల్రెడీ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మేము ఫోన్ చేసి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రేపు రైటింగ్లో కాంప్లైంట్ ఇవ్వమని చెప్పారు కాబట్టి రేపు రైటింగ్లో వెళ్ళి మేము కాంప్లైంట్ ఇస్తాము. ఈ కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కమిషనర్ గారు ఇంకా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉంది, మల్లారెడ్డికి మాకు మంత్రి అన్న ఒక భ్రమలో ఉన్నాడు కాబట్టి ఆయనని ఇంకా భ్రమలకెళ్ళి ఇంకా బయటికి రాలేకపోతుంది. కాబట్టి ఆయనని ఆ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందన్న ఒక భ్రమ నుంచి మేము బయటికి తీసుకొస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మందనపల్లి ఆలేరు మున్సిపాలిటీలోని సాయిగూడెంలో ప్రజాపాలన గ్రామ సభలో అభయహస్తం గ్యారంటీల ప్రజా పాలన దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు ప్రారంభించారు. దరఖాస్తుల సేకరణ కౌంటింగ్ ప్రారంభించి ప్రజల వద్ద నుండి 6 గ్యారంటీల పథకాలు అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీలను ప్రజల వద్దకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ప్రజాపాలన గ్రామ సభను ఏర్పాటు చేసిందని, ఈ గ్రామ సభలో 6 గ్యారంటీల దరఖాస్తులను ప్రజల వద్ద నుండి స్వీకరిస్తారని తెలిపారు. మొట్టమొదటగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని, ఆరోగ్యశ్రీ 10 లక్షల పథకాన్ని ప్రవేశించినట్లు బీర్ల ఐలయ్య తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల వద్దకే పాలన అనే లక్ష్యంతో ప్రజాపాలన కార్యక్రమాన్ని గ్రామాల అభివృద్ధి, వ్యక్తిగత అభివృద్ధి జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు బీర్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ జ్ఞానప్రకాష్, ఎంపీపీ గంధమల్ల అశోక్, వైస్ ఎంపీపీతో పాటు సర్పంచ్ కోటగిరి పాండు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జనగాం ఉపేందర్ రెడ్డి, నీలం పద్మ తదితరులు పాల్గొన్నారు. ముందుగా దీపజ్యోతి ప్రజలైన వారి చేతుల మీదుగా, అలాగే స్థానిక ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ గారు, అలాగే స్థానిక సర్పంచ్ గారు, స్థానిక ఎంపీపీ గారు, అలాగే మన జిల్లా అడిషనల్ కలెక్టర్ అండ్ ఈరోజు ఇన్ఛార్జి కలెక్టర్ గారు వీరారెడ్డి గారు చేతుల మీదుగా జ్యోతి ప్రజల ఆరో తారీఖు వరకు తీసుకుంటాం. ఒకవేళ ఎవరన్నా అప్లికేషన్ ఇంకా పెట్టలేకపోయినా గొడవకు వచ్చింది, ప్రజల వద్దనే పాలన పెట్టింది. దీన్ని అందరం కూడా సహకరించాలి. ప్రజలతో అన్ని గ్రామాలలో, అన్ని మున్సిపల్ వార్డులలో మీరే కదా. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, ఆ మాట నిలబెట్టుకోవడం కోసం మీరందరూ నిరంతరం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వం మీ గ్రామానికి వచ్చి, ఏదో గ్రామ పంచాయతీలో కాకుండా మీ అందరి ముందర కూర్చొని ఎవరికి ఏ అవసరం ఉన్నాయి, ప్రభుత్వం ఏ మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఏదైతే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు 2 రోజునే ఆరోగ్యశ్రీ కానీ, అక్కా జిల్లాలకు తల్లులందరికీ కూడా ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పించడం కావున మిగతా 5 గ్యారెంటీ స్కీములను మీ ముందరనే ఎవరికి అవకాశం ఉన్నా, ఎందులో ఎవరు ఎలిజిబుల్ ఉన్నా ఇక్కడ గ్రామ సభలో మీ ఇంటికే దరఖాస్తు ఇచ్చిన మన అధికారులు కాబట్టి దాంట్లో క్లుప్తంగా రైతులు కానీ, రైతు భరోసా, చేయూత పథకం, గృహలక్ష్మి, గృహజ్యోతి వీటన్నిటి కూడా మీ అందరికీ ప్రభుత్వ అధికారులు వివరించడం జరిగింది. ఎవరు కూడా ఆదరబాదర కాకుండా ఈ రోజు సాయంత్రం దాకా కూడా అధికారులు ఇక్కడనే ఉంటారు కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఫిలప్ చేసి, ఎవరైనా మన బంధువులు హైదరాబాద్లో కానీ ఇంకెక్కడైనా వేరే రాష్ట్రాలకు వెళ్ళినా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రతి ఒక్క కుటుంబం నుంచే దరఖాస్తు వచ్చే విధంగా ఈ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరు కూడా మీకు అందాల్సినటువంటి లబ్ధి మీ ఇంటికే చేకూర్చే విధంగా ప్రభుత్వం మీద రూపొందించినటువంటి మంచి ప్రజాపాలన సద్వినియోగం చేసుకొని ఈ 90 రోజుల్లో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే ప్రభుత్వంగా మీ ముందుకు వచ్చినాం కాబట్టి పార్టీలకు అతీతంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వారికి లబ్ధి జరగాలి, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం అందాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి మంచి ప్రజాపాలన దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని వాడుకోవాల్సిందిగా అధికారులు కూడా మీ ముందుకు వచ్చి మీ గ్రామంలో మీ సమక్షంలో చేస్తున్నటువంటి ఈ స్కీమ్ 100% సక్సెస్ అవుతుందనే నమ్మకం మనకు ఉంది కాబట్టి ఈ ప్రజాపాలన ద్వారా ప్రజలకు ఇంకా చేరువ కావాలి. ఈ సమస్యలు కాకుండా ఇంకా చాలా సమస్యలు, భూ సమస్యలు కానీ ఇంకా చిన్న చిన్న తగాదాలు ఉన్న వాటిని కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం పోతుంది కాబట్టి ముందుగా మనకైతే ఏదైతే ప్రజాపాలన ఇచ్చినటువంటి ఆ 5 గ్యారెంటీ స్కీమ్ల మీద మీరందరూ ఫోకస్ పెట్టి మీరు ఆ ఫామ్లు ఇప్పిస్తే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అడుగులు మిస్ కాకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతాం కాబట్టి ఈ ప్రజాపాలన
అధికారులు మీ ముందుకు వచ్చి చేస్తారు కాబట్టి దీన్ని అందరం సద్వినియోగం చేసుకొని ఆలయ నియోజకవర్గంలో మొదటగా మందనపల్లిని స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. దీని అందరూ వాడుకొని ఇంకెవరైనా మన వాళ్ళు మిస్ అయితే కూడా వాళ్ళకు కూడా సమాచారం తెలియజేసి ఇప్పుడే పెద్దలు మన అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు, ఈ రోజు మిస్ అయితే ఆదర వచ్చి ఏదో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేసి సాయంత్రం దాకా అవసరమైతే 2-3 రోజులు కూడా మీ తన ఆశ్చర్యం తీసుకుంటారు కాబట్టి దీనికి సద్వినియోగం చేసుకోవాలి. దీనికి కూడా అన్ని పార్టీల వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ నుండి అధికారులు ఇక్కడ నుండి ప్రజలు కూడా సహకరించాల్సిందిగా మీ అందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆలేరు పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ఆఫీసుల వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జనగాం ఉపేందర్ రెడ్డి, నీలం పద్మ వెంకటస్వామి, ఎంపీపీ గంధమల్ల అశోక్, వెంకటేశ్వర్ రాజు, ఎంఎస్ విజయ్ కుమార్, సాగర్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 138 సంవత్సరాల సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తాలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గూడూరు ఆంజనేయులు గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు రాజలింగం, ఆవారా శేఖర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్షాప్ శ్రీనివాస్ చౌదరి, ఆయుతారం నరసింహులు, ఇస్మాయిల్, మాజీ కౌన్సిలర్లు జ్యోతి కృష్ణ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. చాలా సంతోషం, వాళ్ళకి స్వాగతం, సుస్వాగతం. అందరూ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు పతాక చేపడతారు కాబట్టి ఇక్కడ ఉన్న మా వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గ్యారంటీ పథకాల అమలుపై అపోహలు వద్దు, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు. బాలానగర్ ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ ఆధ్వర్యంలో జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విలేకరులు. కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీలు పథకం అమలులో. ఇదే బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.